న్యూస్ మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో ఆందోళనలు చల్లారలేదు. బాత్రూంలో వీడియోలు తీశారంటూ విద్యార్థినులు చెప్తూ ఉన్నారు. బాత్రూం కిటికీపై కొందరు వేలి ముద్రల ఆనవాళ్లు గుర్తించగా అవి ఎవరివో తేల్చాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గర్ల్స్ హాస్టల్కు ఏసీపీ శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. రానా జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రానా, అసలు సిఎంఆర్ కాలేజ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని ఎవరు గుర్తించారు? ఫస్ట్ విద్యార్థినులు అందరూ బయటకు వచ్చి అయితే చెప్తూ ఉన్నారు ఎవరో బాత్రూంలో వీడియోలు తీస్తున్నారంటూ చెప్పి. సో యాజమాన్యం ఏం చెప్తుంది? అసలు విద్యార్థినుల వర్షన్ ఎలా ఉంది? నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఈ సిఎంఆర్ కాలేజీలో ఇలాంటి ఆందోళన మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ బయటకు వచ్చి ఇక్కడ ఆందోళన వారు చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ వీడియోలు రికార్డ్ చేశారనేసి కూడా వీళ్ళు విద్యార్థులు చెప్తున్నారు. హాస్టల్లో నుంచి ఒక్కొక్కరు మాస్కులు వేసుకుని వచ్చి మరి వీళ్ళు ఇక్కడ బయట పట్టి పరిస్థితి పడుతుంది. అనేక మార్లు మేము ఈ కాలేజ్ సంబంధించిన యాజమాన్యానికి మేము ఫిర్యాదులు చేసాం. ఫిర్యాదులు చేసినా కూడా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనేది కూడా వారు చెప్తున్నారు. విద్యార్థినులకు సంబంధించి తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆందోళన చేస్తున్న బట్టి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూడబోతుంది. విద్యార్థుల అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు వన్ బై వన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న బట్టి నేపథ్యం కనపడుతుంది. సో ఇంతకుముందు వీళ్ళందరూ కూడా ఇక్కడ బైఠాయించి ఇక్కడంతా కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా కేవలం కొంతమందిని మాత్రమే పెట్టుకున్నారు. ఇంకా చాలామంది కూడా ఉన్నారు దీని వెనకాలనేది కూడా వీళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు మాత్రం దాదాపు 5 మందిని వాళ్ళు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. మిగతా మరొక 6 మంది పైన మాట్లాడే ప్రయత్నం చేస్తారా? యా డెఫినెట్లీ. కెమెరాలు పెట్టారా లేకపోతే బాత్రూమ్ నుంచి బయట ప్రస్తుతం చూస్తున్నాము సిఎంఆర్ కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన అయితే మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి. బాత్రూంలో వీడియోలు తీశారు. కిటికీ మీద వేలిముద్రలు కూడా ఉన్నాయి. పైన ఏదైతే గ్లాస్ ఉంటుందో బాత్రూంలో దాని మీద వేలిముద్రలు ఉన్నాయి. సో వీడియోలు తీశారు. ఎవరు తీశారు, ఎవరు వచ్చారు, ఎవరు చూస్తారన్నది ఇంకా మనకి క్లారిటీ లేదు. ఒకసారి మా ప్రతినిధి రాణా ఉన్నారు అక్కడ విద్యార్థి సంఘాల నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో అని మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడ రాణా వెళ్ళారు. రాణా, ఉన్నారు మోనిషా. అమ్మ ఏంటి ఎప్పుడు మీరు గుర్తించారు? ఇది 31st రోజు తెలిసింది సార్. ఆ రోజు నైట్ డీజే పెట్టారు. లైక్ అందరం ఎంజాయ్ చేసాము. నైట్ 1 o'clockకి మా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ఉంది, తెలిసింది. నెక్స్ట్ డే వార్డెన్కి చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అవి అలానే వస్తాయి, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే మా లైఫ్ స్పాయిల్ అవ్వదా? వీడియో రికార్డ్ చేసుకుంది మాది కదా, మాది స్పాయిల్ అవుతుంది కదా. లైక్ వాళ్ళు అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్. ఆ వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ వేపర్స్ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్? మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి? మేము చాక్లెట్ వేపర్స్ని వాష్రూమ్ దక్కి పైన వెంటిలేటర్లో పడేస్తామా సార్? ఇది ఏమన్నా ఉందా సార్ దీనికి? అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్ వార్డెన్ ఇన్ఛార్జ్. గ్రిల్స్ గాని అట్లాంటివి ఏం లేదా? వాష్రూమ్ వెనకాల బ్యాక్ సైడ్ గాని అట్లాంటి ఏం లేవు సార్. మొత్తం ఓపెన్ ఉంది సార్. మొత్తం మెష్ ఉంది. కొన్ని అయితే అసలు ఓపెన్గా ఉన్నాయి. మీకు ఎవరి మీద డౌట్ ఉండిందా? ఎట్లమ్మా? ఆ మెస్లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళే. వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చూసారు. ఇటు బీహార్ సంబంధించిన వారు అంటున్నారు. వార్డెన్ కూడా ఉంది సార్. ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె ఇంతమందికి ఆన్సర్ చెప్తుంది. మరి ఆమె ఎందుకు ఎస్కేప్ అయింది? మార్నింగ్ అంత దొంగతనంగా మా చీకట్లో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఆమెకి? మా పేరెంట్స్ బయట హాస్టల్స్లో పెట్టలేక కాదు కదా సార్. ఇక్కడ 1,13,500 కట్టించుకున్నారు వాళ్ళు. నెట్ క్యాష్ మొత్తం నెట్ క్యాష్, ఆన్లైన్ కూడా కాదు, మొత్తం నెట్ క్యాష్ కట్టించుకున్న తర్వాత ఎలో చేశారు మమ్మల్ని హాస్టల్లోకి. అయినా కూడా ఒక ప్రాపర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. అంటే ఏంటమ్మా మీ డౌట్? చూసారనా లేకపోతే వీడియో రికార్డ్ చేశారు? రికార్డ్ చేశారు సార్. అవి ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అసలు ఏం జరుగుతుందో తెలియదు. మాకు కనిపించింది, మాకు దొరికింది ఆ రోజే.
అంటే పోలీసులు అయితే ఎటువంటి వీడియోలు దొరకలేదనేసి అంటున్నారు వీళ్ళు. దొరకలేదు అంటున్నారు సార్, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు సార్ అదైతే. ఇప్పుడు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు కదమ్మా, ఇంకొక 6 మందిని మేము ఇంకా నా అనుమానం ఉంది. ఇద్దరు శాంపిల్స్ తీసుకున్నాము, ట్రైస్ అవుట్ చేస్తున్నాము అన్నారు సార్. ఆ డేటా కూడా ఒక మొబైల్లో ఒక యాప్ కూడా లేదు సార్. మీ మొబైల్ అట్లీస్ట్ ఫోన్ అనే యాప్ కూడా ఉండదా సార్? అట్లా ఎట్లుంటుంది సార్? ఒక మొబైల్ ఒక యాప్ లేకుండా మొత్తం డిలీట్ చేశారు వాళ్ళు. అంటే ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు తప్పు చేయనప్పుడు? వాళ్ళంతా అంటే మెస్లో పనిచేసే వాళ్ళు ఎవరమ్మా? లో పనిచేసే వాళ్ళే సార్, వాళ్ళంతా సర్వ్ మీద మీకు డౌట్ ఉంది? వాళ్ళందరూ సర్వ్ చేసే బాయ్సే సార్. వాళ్ళు అక్కడ మామూలుగా అయితే ఎవరికి ఎంట్రీ ఉండదు కదమ్మా, ఇక్కడ లోపలికి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుందా? ఎంట్రీ అంటే వాళ్ళు వర్క్ చేసి అక్కడ ఉంటారనమాట. మీరు అక్కడికి వెళ్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్ చిన్న పిల్లోడిలా కనిపిస్తుంది సార్ మొత్తం. అట్లుంది, మీరు వెనక వెళ్తే మీరు కవర్ చేసుకోవచ్చు మొత్తం, మీకు కనిపిస్తుంది. అట్లుంది సార్ మొత్తం. వెనక వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు వాళ్ళు. వెనక హాస్టల్ బ్యాకా? ఇటు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మీకు కనిపిస్తుంది మొత్తం. ఎంతమంది ఉంటారమ్మా వాళ్ళకి అక్కడక్కడ? మీకు వాళ్ళ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మీకు ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి ఎంట్రీ ఛాన్స్ లేదు అక్కడ. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చి ఉంటే అక్కడ చిన్న కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, సో మేబీ అటు నుంచి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. అది చాలా లెస్ ఛాన్సెస్, మాక్సిమం అయితే వీళ్ళే. ఏంటమ్మా నిజంగానే ఉందా? ఎవరైనా అవుటర్స్ వచ్చి లోపలికి దూకి కిటికీలో చూసేంత ఛాన్స్ ఉందా, లేకపోతే లోపల వాళ్ళు? 100% ఉంది. అసలు ఇంత వైపు నేను ఇంత హైట్ ఉన్నా చూస్తారు. ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ కనబడుతుంది మొత్తం. అక్కడ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ చూసిరు, అక్కడ గోడ హైట్ ఉంది, ఓకే, ఇక్కడ గోడ హైట్ ఉంది, ఇంకెవ్వరు రారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉంటారని ఓకే. కానీ బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ చూడలేదు. బ్యాక్ సైడ్ మేము నిన్న మా పేరెంట్స్కి వీడియోస్ పెట్టాము, ఇంతలా ఉందా అని అంటుంది. ఇంత కుప్ప ఇంతవరకే ఉంది, విండో ఇంతవరకు ఉంది, ఇంత తొంగి చూసినా కనబడుతుంది. అసలు హైట్ తక్కువ ఉంది. మళ్ళీ మట్టి కుప్ప పెట్టారు, ఆ మట్టి కుప్ప తీసేసేయాలి కదా, తీయలేదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు అంత తొందరగా వెళ్ళు? మేము మొన్న వార్డెన్కి ఒకరోజు చెప్పినాం, వార్డెన్కి ఒకరోజు చెప్తే పట్టించుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఎవరమ్మా ఎవరై ఉంటారు అనేసి కేవలం మెస్ వాళ్ళనా అమ్మాయి అన్నట్టు? వాళ్ళే ఇంకెవరు ఉంటారు? అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అంటే మరి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉందంటే అదంతా మనం క్లోజ్ చేయాలి కదా. మరి అక్కడ బాయ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ గోడ కూడా చిన్నగా ఉంది, ఆ గోడ మొత్తం జస్టిస్. ఓకే, సో ఏబీవీపీకి చెందినటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు మనం హాస్టల్ విద్యార్థులతో కూడా మాట్లాడాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా మాస్కులు వేసుకుని ఇక్కడ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే బయటంతా ఈ హాస్టల్ బట్టి గోడలు ఉన్నాయంటే గోడల వెనకాలంతా కూడా చాలా ఈజీగా లోపలికి రావడానికి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న ఉద్దేశంతో కూడా మేము ఫిర్యాదులు చేస్తాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదనేసి కూడా వారు విద్యార్థులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 31st నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు 1 గంట ప్రాంతంలో ఒక విద్యార్థిని వెళ్ళి అక్కడ వేలిముద్రలు అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎవరో తచ్చాడుతున్నారు, ఎవరో ఇక్కడ వాచ్ చేస్తున్నారు అనేది కూడా డౌట్ వచ్చింది. ఇక్కడ వీడియోలు కూడా తీసుకుంటారని కూడా డౌట్ వచ్చింది. వెంటనే విద్యార్థులందరూ కూడా వార్డెన్ చెప్తే ఆ రోజంతా వార్డెన్ పట్టించుకోకపోగా ఎప్పుడైతే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారో అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడంతో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన నేపథ్యం, లేకపోతే మమ్మల్ని కూడా బెదిరించేటోళ్ళు, లేకపోతే ఇది మెస్సుకు సంబంధించిన వాళ్ళు దాదాపు 12 మంది ఉంటారనేసి విద్యార్థులే. సో వీళ్ళందరూ కూడా చూడొచ్చు, మన విద్యార్థులందరూ కూడా ఒక ర్యాలీ లాగా మొత్తం క్యాంపస్ అంతా కూడా ఈ యొక్క ఇష్యూ అంతా తెలియాలి, ఇతర విద్యార్థుల యొక్క మద్దతు కూడా కోరాలని ఉద్దేశంతో మేము అందరం వెళ్తున్నామనేసి కూడా విద్యార్థులందరూ కూడా రెడీ అయినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో దాదాపు ఇక్కడే మనకు 200 మంది దాకా కూడా ఇక్కడ విద్యార్థులు మనకు కనిపిస్తున్నారు. మేము చాలా కష్టపడి ఇక్కడ లక్షలు ఇక్కడ ఫీజులు కట్టి ఇక్కడ మేము చదువుకుంటుంటే మాకు రక్షణ లేదు, ఎప్పటి నుంచో జరుగుతుందో తెలియట్లేదు, ఎంతవరకు కూడా వీళ్ళు వీడియోలు తీసారా లేకపోతే ఏంటి చూసారని దానిపై కూడా కన్ఫర్మేషన్ లేదు. వాటర్కి చెప్తే ఇంతవరకు పట్టించుకోకపోవడంతోనే ఇవంతా జరిగింది. వెంటనే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే దానిపై వరకు కూడా ఒక క్లారిటీ అనేది వాళ్ళు ఇవ్వలేదనేసి కూడా వాళ్ళు విద్యార్థులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే విద్యార్థులందరూ ఏకమయ్యారో అప్పుడు విషయం బయటకు పొక్కడం వల్ల వీళ్ళందరూ కూడా యాజమాన్యం సర్దుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా
వాళ్ళు వచ్చి వార్డెన్స్ కానీ వీళ్ళందరూ వీసీ కానీ వచ్చి సమాధానాలు చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది, ఎంక్వైరీ ఏం జరుగుతుంది, ఎవరిని పట్టుకున్నాము, ఎంతమందిని ట్రేస్ అవుట్ చేసాము, ఏంటి వాళ్ళ దగ్గర ఏం దొరికాయి ఏంటనే తరపు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఐడియా లేదంటూ కూడా విద్యార్థులు వారందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం అఫిషియల్గా 5 మందిని అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. మరొక 6 మంది ఉన్నారు. వారిని కూడా మేము అదుపులోకి తీసుకుని ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో ఆ ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళు ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ని పంపించారు. కొంతమంది వాళ్ళ నమూనాలు కూడా తీసుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నామనేసి కూడా ఏసీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఏసీపీ కానీ సిఐ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో విజువల్లో మనం చూస్తున్నాం ఒక లైన్ లాగా వారందరూ కూడా ఏర్పడి ఇక్కడి నుంచి ఈ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ 2 అనేది ఉందో ఈ బ్లాక్ నుంచినే ఇవంతా ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు వచ్చాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. గోడల హైట్ మరీ తక్కువగా ఉన్నాయనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే కేవలం మెస్ వాళ్ళకి సంబంధించిన వారు తప్ప మిగతా వాళ్ళు వేరే వాళ్ళకి రావడానికి అవకాశం లేదన్నప్పటికీ ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో హాస్టల్ వెనకాలను బట్టి బ్యాక్ సైడు అక్కడ నుంచి ఆ గోడ అనేది హైట్ తక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడి నుంచి బయట వేరే అబ్బాయిలు దూకి రావడానికి కూడా అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు సో ఇప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీ కూడా మా యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు ఇప్పుడు క్లియర్ చేయాల్సిందే. ఎందుకంటే ఇట్లా మేము బిక్కుమంటూ కూడా ఉండలేమనేసి కూడా అధిక విద్యార్థులు అయితే వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. ఎప్పుడైతే ఈ బాత్రూమ్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ చూస్తారనే విజువల్స్ వాళ్ళ పేరెంట్స్ పంపించారు. అప్పటి నుంచి అంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో విద్యార్థులు ఇప్పుడైతే ఆ క్యాంపస్ ఇప్పుడు ఈ హాస్టల్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళి మొత్తం వాళ్ళందరితో కూడా ఆందోళన చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. గేట్ బయట దాటడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ కొంతమందిని ఇక్కడ ఆపేస్తున్నారు. సో చాలామంది కూడా వాళ్ళు ఒక్కటే ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే మేము చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి ఎంతో నమ్మకంతో మా పేరెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి కూడా వచ్చారు. లక్షల డబ్బులు కడుతున్నాం కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ లేకపోతే ఎలాంటి అనేది కూడా మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో నైట్ నుంచి కూడా మాకు అందరికీ కూడా నిద్ర లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు మొత్తం అన్ని క్లాసులన్నీ కూడా వాళ్ళు పూర్తిగా పోకుండా వాళ్ళు మొత్తానికి కూడా బంక్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ క్లాసులకి మేము ఇంకా మీదట వెళ్ళము. ఈ ఇష్యూస్ అనేది బయటపడేంత వరకు కూడా. ఎందుకంటే ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత పక్కన అన్నీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం క్వార్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హాస్టల్స్ పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలు ఉన్నప్పుడు ప్రికాషన్స్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. కానీ పదే మేము గతంలో కూడా ఫిర్యాదులు చేసినప్పుడు ఫుడ్ గురించి ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు, లేకపోతే ఈ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదనేసి కూడా వారు వాపోతున్నారు. సో ఈ ఆందోళన అయితే మేము ఇంకా ఉధృతం కూడా చేస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వీసీ రావాల్సిందే, వీసీ వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే సెక్యూరిటీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎంతవరకు వారు ఇంకా ప్రొటెక్టివ్గా చూసుకుంటారు, ఇంకా ఎంతమందిని పెంచుతారు ఏంటి అనే దానిపై కూడా. దాంతోపాటు ఇప్పుడు అయితే ఒక ఫోన్ తీసుకున్నారు కాబట్టి ఫోన్లో ఏమి దొరకలేదన్నారు. దాంట్లో ఒక్క యాప్ కూడా లేదు. ఖచ్చితంగా కూడా ఇది డిలీట్ చేసి ఉంటారు. వీళ్ళు గతంలో కూడా వీడియోలు తీసుంటారు కాబట్టి ఇవన్నీ డిలీట్ చేసి ఉంటారు. ఖచ్చితంగా ల్యాబ్కి పంపించి వాటంతా కూడా రిట్రీవ్ చేయాలి అనేది కూడా విద్యార్థులు వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నామంటే ఏదైతే సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ అనేసి ఈ బ్లాక్ 2 ఉందో ఈ బ్లాక్ 2 వెనకాల భాగంలోనే మొన్న జరిగినట్టు సంఘటన అయితే నిన్న పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రూఢీకరించుకోవడానికి చాలా సమయం పట్టింది. సో నిన్న విషయం చెప్పినప్పుడే వెంటనే యాజమాన్యం కానీ పట్టించుకుని ఉంటే ఈ విషయం ఇంత పెద్దది అయ్యేది కాదు. సో పట్టించుకోకపోగా పైగా విద్యార్థులపైనే మీరు కామ్గా ఉండండి, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ఇవి అనేసి కూడా బెదిరించారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మా వీడియోలు మా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఇవి కూడా వాళ్ళు విజువల్ తీసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతామనేసి కూడా విద్యార్థులను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొంతమంది మాత్రం కాలేజ్ సంబంధించి యాజమాన్యం వాళ్ళందరూ కూడా విద్యార్థుల్ని ఏదో రూపంలో కూడా సైలెంట్ చేయడానికి నిన్న ప్రయత్నించినట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడైతే విద్యార్థులను కొంతమంది ధైర్యం చేసి వాళ్ళు పేరెంట్స్కి చెప్పారో ఆ పేరెంట్స్ ఎంట్రీ ఇవ్వడం వల్ల పూర్తిగా
ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేయడానికి అవకాశం దొరికింది. సో ఇప్పుడు విజువల్లో చూస్తున్న ఏబీపీకి సంబంధించినటువంటి కూడా అమ్మ ఏంటి ఇప్పుడు ఇవాళ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు చేస్తారమ్మా ఇవాళ ఆందోళన? ఇవాళ కాదు, వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన ఆగదు. ఇవాళ విద్యార్థులను బెదిరించి నిర్బంధిస్తా ఉన్నారు కదా, మీరు ఒక క్యాంపస్ ని బెదిరించి ఆపగలుగుతారేమో కానీ మేము ఈ ఏబీవీపీ తలుచుకుంటే రాష్ట్రం మొత్తం దిగొస్తుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఈ యొక్క యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రండి, వచ్చి మీరే మీ విద్యార్థులకు సమాధానం చెప్పండి. ఎందుకు చెప్తలేరు? మీరే కనుక వచ్చుంటే మేము ఎందుకు వస్తాం? మీరు న్యాయం చేయగలిగితే సో అక్కడ మహిళా పోలీసులు కూడా వెళ్తున్నారు లోపల. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అన్న దానిపై కూడా విచారణ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము చేస్తున్నాము. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దానితో పాటు ఇప్పటికే పూర్తి స్థాయిలో మేము అన్ని ఆధారాలు కూడా సేకరించామనేసి కూడా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. లోపలికి మహిళా పోలీసులు కూడా వెళ్ళారు. సో ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా లోపల చూస్తున్నాం. దాంతోపాటు ఎక్కడ వీళ్ళకి అనుమానం ఉంది ఆ 2 రూముల్లోనా మిగతా రూముల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా మేము చెక్ చేస్తాము. విద్యార్థుల నుంచి ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చి ఎవరిచ్చినా ఎవరు కంప్లైంట్ ఇచ్చి కూడా మేము తీసుకుంటాం. దర్యాప్తు కొనసాగుతుందనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా. హలో